హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందాం అంటే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. మీరు ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, ఓకేనా? బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో, ఒక మనం కపుల్ ఆఫ్ వీడియోస్ బ్యాక్ మనం ఏం టాపిక్ నేర్చుకున్నాం? నెస్టెడ్ లూప్స్ కదా. దాని గురించి మనం కొంచెం బ్రీఫ్గా తెలుసుకొని మనం ఈ వీడియోని అనేది కంటిన్యూ చేద్దాం అనమాట. నెస్టెడ్ లూప్స్ అంటే ఏమనుకున్నాం మనం? ఒక లూప్ లోపల ఇంకో లూప్ ఉంటే మనం దాన్ని అయితే నెస్టెడ్ లూప్ అనేది పిలవడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ లూప్ని మనం అవుటర్ లూప్ అనేది పిలుస్తాం అనమాట. రిపిటేషన్ బ్లాక్లో ఉన్న ఇంకొక లూప్ ఉంటుంది కదా, దాన్ని మనం ఇన్నర్ లూప్ అనేది పిలుస్తాం అనమాట. ఇంకా కావాలనుకుంటే ఇన్నర్ లూప్లో ఉన్న ఇంకొక రిపిటేషన్ బ్లాక్ ఉంది కదా, దాంట్లో ఇంకొక ఫర్ లూప్ లేదా ఇంకొక లూప్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట, మన అవసరాన్ని బట్టి. కానీ ఈ విధంగా అనేది ఈ నెస్టెడ్ లూప్స్ అనేది ఏ విధంగా వర్క్ అవుతాయి అనేది ఒక ఎగ్జాంపుల్ తోటి మనం డీటెయిల్గా తెలుసుకోవడం జరిగింది ఆ వీడియోలో. సార్ మీరు ఆ వీడియో చూసి వీడియోకి అయితే రండి అనమాట. దీని తర్వాత మనం నెస్టెడ్ లూప్స్ అనేది డిఫరెంట్ ఫామ్స్లో ఇవ్వచ్చు అనమాట. ఓన్లీ ఫర్ లూప్స్ తోటే కాకుండా మనం వైల్ లూప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక ఫర్ లూప్ లోపల ఇంకొక వైల్ లూప్ ఇచ్చినట్టయితే దీన్ని కూడా మనం నెస్టెడ్ లూప్ అనేది పిలవడం జరుగుతుంది అనమాట, ఓకేనా? ఒకవేళ మనం వైల్ లూప్ లోపల ఇంకొక ఫర్ లూప్ ఇచ్చుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు మనకి వైల్ లూప్ ఏమవుతుంది? అవుటర్ లూప్. ఇప్పుడు ఫర్ లూప్ ఏమవుతుంది? ఇన్నర్ లూప్ అనమాట. ఈ విధంగా కూడా మనం నెక్స్ట్ లూప్స్ అనేది ఇచ్చుకోవచ్చు. ఓన్లీ మనం ఫర్ లూప్ లేకుండా కూడా ఓన్లీ వైల్ లూప్స్ తో కూడా మనం నెక్స్ట్ లూప్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఈ విధంగా సేమ్ కండిషన్స్ సేమ్ ఉంటుంది అనమాట. ఎలాంటి వర్కింగ్ అనేది చేంజ్ అయితే ఉండదు, ఓకేనా? ఫస్ట్ ఇన్నర్ లూప్ అయిపోయిన తర్వాత మళ్ళీ అవుటర్ లూప్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగానే కదా. ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది అనమాట. ఇంకా మీరు ఏం నేర్చుకున్నాం ఆ వీడియోలో? మీకు ఆ వీడియోలో ఓకేనా? ఇప్పుడు మనకేంది, ప్రీవియస్ వీడియోలో మీకు ఒక ఛాలెంజ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట, ఓకేనా? ఆ ఛాలెంజ్ ఏంది? మీకు ఒక క్వశ్చన్ ఇచ్చి అందులో ఒక మిస్టేక్ ఉందన్నమాట. మిస్టేక్ని కరెక్ట్ చేస్తే మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మిస్టేక్ ఉన్న కోడ్ని రన్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. కానీ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంది? మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే కావాలన్నమాట. సో మనకి ఈ కోడ్లో ఏం మిస్టేక్ ఉందో మనం స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకోవాలి, ఓకేనా? మనం ముందుగా ఏమవుతుంది? n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. అంటే ఏం జరుగుతుంది? మనకి ఫస్ట్ స్టెప్లో 3 అనేది స్టోర్ అవుతుంది, ఎన్లో 3 అనేది స్టోర్ అవుతుంది, ఓకేనా? దీని తర్వాత మనం ఒక ఫర్ లూప్ అయితే తీసుకుంటాం. ఫర్ రో అండర్ స్కోర్ నమ్ ఇన్ రేంజ్ ఆఫ్ 0, n+1. అంటే ఇది మనకి రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది? మనకి నెంబర్స్ని జనరేట్ చేస్తుంది. ఎన్ని నెంబర్ జనరేట్ చేస్తుంది? 0 నుంచి n వరకు అంట. అంటే n కూడా ఇంక్లూడ్ అయింది అనమాట. n+1 చేసింది కదా, అంటే మనకి 0, 1, 2, 3 వరకు అయితే నెంబర్స్ని జనరేట్ చేస్తుంది, ఓకేనా? మనకి ఏంది? రో అండర్ స్కోర్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఒక స్ట్రింగ్ని ఇందులో అయితే స్టోర్ చేసుకుంటాం. ఇంతవరకు క్లియర్? ఓకే. సీక్వెన్స్ అండర్ స్కోర్ నమ్ ఈజ్ ఈక్వల్ టు రో అండర్ స్కోర్ నమ్. ఈ సీక్వెన్స్ అండర్ స్కోర్ నమ్లో మనం ఏం స్టోర్ చేస్తున్నాం? ఇక్కడ రో అండర్ స్కోర్ నమ్ ఉంది కదా, ఇందులో ఏం స్టోర్ అవుతుంది? ముందుగా 0 అనేది స్టోర్ అవుతుంది కదా. సో మనకి ఇందులో 0 అనేది ఉంటుంది అనమాట. సీక్వెన్స్ అండర్ స్కోర్ నమ్లో ముందుగా 0 అనేది స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఒక వైల్ లూప్, ఒక కండిషన్ అనేది చెక్ చేస్తున్నాం. వైల్ లూప్లో ఏం చేస్తున్నాం? సీక్వెన్స్ అండర్ స్కోర్ నమ్ గ్రేటర్ దెన్ 0 అంటున్నాం. అంటే సీక్వెన్స్ అండర్ స్కోర్ నమ్లో ఏముంది? మనకి 0 ఉంది కదా. 0 గ్రేటర్ దెన్ 0 కాదు కదా. సో మనకి ఈ లూప్లోకి అయితే రాదనమాట. లూప్లో నుంచి బయటకు వచ్చి మనకి ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. రో అండర్ స్కోర్ అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. మనకి ఏమొస్తుంది అవుట్పుట్? మనకి ఒక ఎంప్టీ స్ట్రింగ్ అయితే రావడం జరుగుతుంది. చూసారు కదా, అవుట్పుట్లో ఒక ఎంప్టీ స్ట్రింగ్ అయితే రావడం జరుగుతుంది, ఓకేనా? మనం ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంది? ఓకేనా? ఇక్కడ మనకి ఈ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది 4 టైమ్స్ అయితే ప్రింట్ అవుతున్నాయి అనమాట. కానీ మనకి యాక్చువల్గా అవుట్పుట్ ఏం రావాలి? మనకి 3 రోస్ ఉన్నాయి కదా, ఓన్లీ 3 టైమ్స్ అనేది రిపీట్ అయితే చాలు ఈ లూప్ అనేది. కానీ ఇక్కడ 4 టైమ్స్ అనేది రిపీట్ అవుతుంది. ఇది ఒక మిస్టేక్. ఇంకొక మిస్టేక్ ఏంది మనకి? ఇక్కడ రో అండర్ స్కోర్ నమ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? మనకి స్టార్టింగ్ నెంబర్ మనకి ఎన్కి అయితే స్టార్ట్ కావాలి కదా, 3 నుంచే స్టార్ట్ కావాలి, ఓకేనా? మనకి ఇక్కడ ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయి? ముందుగా మనకి ఇది ఒక మిస్టేక్. సో మనకి మిస్టేక్ని కరెక్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి? n-రో అండర్ స్కోర్ నమ్ అని సేమ్ అవుతుంది మనకి. ముందుగా n అంటే ఏముంది? 3 - 0 కదా. 3 - 0 చేసినప్పుడు మనకి ఏమవుతుంది? సీక్వెన్స్ అండర్ స్కోర్ నమ్లో 3 ఉంటుంది అనమాట. 3 గ్రేటర్ దెన్ 0 అంటే కరెక్ట్ కదా. సో మనకి ఈ లూప్లోకి అయితే రావడం జరుగుతుంది. ఈ లూప్లోకి వచ్చి రో అండర్ స్కోర్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు రో అండర్ స్కోర్ అవుట్పుట్ ప్లస్ str ఆఫ్ సీక్వెన్స్ అండర్ స్కోర్ నమ్. ఓకే. స్ట్రింగ్లోకి అయితే మాల్స్ అంటే కన్వర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనం స్ట్రింగ్ తోటి కన్కాటినేట్ చేస్తున్నాం. ఈ నెంబర్ని చేయలేము కాబట్టి మనం ముందుగా కన్వర్ట్ చేయాలన్నమాట. కన్వర్ట్ చేసిన తర్వాత మనం కన్కాటినేషన్ అయితే చేయొచ్చు. సో మనకి రో అండర్ స్కోర్ అవుట్పుట్లో ఏం స్టోర్ అవుతుంది? 3 అనేది స్టోర్ అవుతుంది, ఓకే. 3 అనేది స్టోర్ అవుతుంది. దాని తర్వాత మనం ఏం చేస్తున్నాం? సీక్వెన్స్ నెంబర్ని మనం డిక్రీజ్ చేస్తున్నాం, కానీ సీక్వెన్స్ అండర్ స్కోర్ నమ్ -1 అంటే 3 - 1 అంటే ఎంత? 2 కదా. మళ్ళీ కండిషన్ అనేది చెక్ చేస్తున్నాం. 2 గ్రేటర్ దెన్ 0 కరెక్ట్. సో మళ్ళీ 2 అనేది ఇందులో స్టోర్ అవుతుంది. 2 అనేది మనకి రో అండర్ స్కోర్ అవుట్పుట్లో స్టోర్ అవుతుంది అనమాట. మళ్ళీ సీక్వెన్స్ మనం ఒక మైనస్ చేస్తున్నాం అంటే 1 అవుతుంది. 1 గ్రేటర్ దెన్ 0 కరెక్టే. సో మనకి మళ్ళీ ఇందులో యాడ్ అవుతుంది అనమాట. అంటే 3, 2 అనేది 1 అనేది ఫస్ట్ రోల్ అయితే ఉండడం జరిగింది. మళ్ళీ మైనస్ చేస్తున్నాం. సీక్వెన్స్ అండర్ స్కోర్ నమ్ -1 అంటే మనకి ఏముంటుంది? 1 - 1 0 కదా.
0 గ్రేటర్ దెన్ 0నా కాదు, కాబట్టి మనకి బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఏం ప్రింట్ చేస్తుంది, రో అండర్ స్కోర్ అవుట్పుట్ అండర్ స్కోర్ నమ్. అందులో ఏముంది మనకి ఇప్పుడు 3 2 1 ఉంది కదా, సో మనకి 3 2 1 అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా మనకి ఎన్ని టైమ్స్ ప్రింట్ అవుతుంది, 3 2 1 అనేది ఫస్ట్ టైం లూప్ రన్ అయినప్పుడు. సెకండ్ టైం ఏం ప్రింట్ అవుతుంది, 2 1 అనేది ప్రింట్ అవుతుంది. థర్డ్ టైం ఏం ప్రింట్ అవుతుంది, 1 అనేది ప్రింట్ అవుతుంది. ఫోర్త్ టైం కూడా మనకి 4 టైమ్స్ రిపీట్ అవుతుంది అని చెప్పాం కదా, ఫోర్త్ టైం మనకి ఎంప్టీ స్ట్రింగ్ అయితే ప్రింట్ అవుతుంది అనమాట. కానీ ఓన్లీ ఎంప్టీ స్ట్రింగ్ అయితే ప్రింట్ అవుతుంది. కానీ మనకి ఎంప్టీ స్ట్రింగ్ అనేది ప్రింట్ కావద్దు కదా, మనకు అవసరం లేదు కదా. సో మనకి ఏం చేయాలి, మనం 0 నుంచి n వరకు అయితే చేయాలన్నమాట. రిపిటేషన్ బ్లాక్ అనేది మనం 0 నుంచి n వరకు మాత్రమే చేయాలి. మనకి ఈ కోడ్లో ఈ 2 మిస్టేక్స్ అయితే ఉండడం జరిగింది. ఈ 2 మిస్టేక్స్ని మనం కరెక్ట్ చేస్తే మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మీకు ప్రతి వీడియోలో ఒక ఛాలెంజ్, డైలీ ఛాలెంజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఒక మిస్టేక్ ఉంటుంది కానీ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ క్వశ్చన్ సాల్వ్ చేసి మన కామెంట్ సెక్షన్లో అయితే చెప్పాలన్నమాట. ఓకేనా, ఈ వీడియో ఎండింగ్లో కూడా మీకు ఒక ఛాలెంజ్ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ముందుగా మనం ఈ కోడ్ని అయితే మన VS కోడ్ అయితే రన్ చేసి అయితే ఈ మిస్టేక్ని కరెక్ట్ చేసి ఒకసారి రన్ చేసి అయితే చూద్దాం అనమాట. కానీ ఇప్పుడు మనం VS కోడ్ అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ నేను VS కోడ్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మనకేంది, ఓకేనా, ఇక్కడ నేను ఆల్రెడీ కోడ్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడైతే నేనైతే రన్ చేస్తున్నాను. కానీ మనం రన్ చేసినట్టయితే ముందుగా మనకి ఒక ఇన్పుట్ అయితే ఇవ్వమంటుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మనం ముందుగా ఒక ఇన్పుట్ ఇవ్వమంటుంది కదా, ముందుగా మనం ఒక ఇన్పుట్ అయితే ఇద్దాం. ఇన్పుట్ ఏమిద్దాం, 3 అనేది ఇద్దాం. చూసారు కదా, మనకి అన్ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే రావట్లేదు. సో మనం ఏం మిస్టేక్ చేసాం, ముందుగా మనం 0 నుంచి n వరకు అయితే లూప్ అనేది రిపీట్ కావాలి, ఇది ఒక మిస్టేక్. దాని తర్వాత రో అనేది n-1 కదా, n-రో అండర్ స్కోర్ నమ్ అనమాట. ఓకేనా, n-రో అండర్ స్కోర్ నమ్. సో మనం రిపీట్ చేస్తే అంటే ఒకసారి రన్ చేస్తే మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం 3 ఇచ్చినట్టయితే చూసారు కదా, 3 2 1 2 1 1 ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, క్లియరా. ఇప్పుడు మళ్ళీ మన స్లైడ్లో అయితే ఓపెన్ చేద్దాం. ఓకేనా ఇప్పుడు మనకి కావాల్సిన విధంగా అవుట్పుట్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా, దీని తర్వాత మనం ఏం నేర్చుకుందాం అంటే, ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుందాం అంటే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్. అందులో మనకి బ్రేక్ అలాగే కంటిన్యూ ఈ రెండింటి గురించి అయితే తెలుసుకుంటాం. దాని తర్వాత పాస్ స్టేట్మెంట్ అనమాట. ఈ టాపిక్స్ అనేది ఈ వీడియోలో అయితే కవర్ చేయడం జరుగుతుంది. ఈ టాపిక్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట ఇవి. సో మనకి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ముందుగా మనకి లూప్స్ అంటే తెలుసు కదా. లూప్స్ అంటే ఏంది, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని మనం సెవెరల్ టైమ్స్ మనం రిపీట్ చేయడాన్ని మనం లూప్స్ అని అయితే పిలవడం జరుగుతుంది కదా. మనకి ఇప్పుడు మనం ఆ లూప్స్ని కంట్రోల్ చేయడానికి కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట, లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఇక్కడ మనకి ప్రీవియస్గా మనం కొన్ని నేర్చుకున్నాం కదా లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఈ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏం చేస్తుంది, మన లూప్ని కంట్రోల్ చేస్తుంది. అంటే మన కోడ్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఏ విధంగా ఎగ్జిక్యూట్ కావాలి, ఏ కండిషన్ వచ్చినప్పుడు ఏ కోడ్ ఎగ్జిక్యూట్ కావాలి, ఒక సీక్వెన్స్గా ఏ విధంగా ఎగ్జిక్యూట్ కావాలనేది మనకి ఈ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి, అంటే ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది మనకి యూజ్ అవుతున్నాయి అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఈ వీడియో నేను నేర్చుకున్నాం లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్. అంటే మనకి ఈ బ్రేక్ అలాగే కంటిన్యూ అనేది ఈ లూప్లు మాత్రమే యూజ్ చేసుకుంటాం అనమాట. ఓన్లీ లూప్స్లో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దానికి మనం దీన్ని లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది పిలవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, మనం ప్రీవియస్గా కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏమేమి నేర్చుకున్నాం, ఇఫ్ ఎల్స్, ఓకేనా, ఇఫ్ ఎల్స్ అలాగే వైల్ ఫర్ ఈ లూప్స్ అయితే తెలుసుకోవడం జరిగింది. మనం ఈ వీడియోలో ఏం నేర్చుకున్నాం, బ్రేక్ అలాగే కంటిన్యూ గురించి అయితే తెలుసుకోవడం జరుగుతుంది. ఈ రెండు ఓన్లీ మనం లూప్స్లో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, ఇదైతే గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, ముందుగా ఈ బ్రేక్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ బ్రేక్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక లూప్ ఉందనుకోండి, ఆ లూప్ అనేది 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. మీరు బయటికి రావాలనుకుంటే, మధ్యలోనే మీరు ఎగ్జిట్ కావాలనుకుంటే ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. లూప్ మధ్యలో మీరు ఎగ్జిట్ కావాలనుకుంటే మీరు ఈ బ్రేక్ స్టేట్మెంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే వైల్ కండిషన్ 1 చూసారు కదా, కండిషన్ 1 ఇది ఒక వైల్ లూప్. ఇందులో మనకు ఒక రిపిటేషన్ బ్లాక్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఇందులో మనకు ఒక రిపిటేషన్ బ్లాక్, అందులో మనకి బ్రేక్ అనేది ఒక స్టేట్మెంట్ అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు మనకి ఏంది, ఎప్పుడైతే మనకి బ్రేక్ అనే స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, మనకి డైరెక్ట్గా ఈ రిపిటేషన్ బ్లాక్లో నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆ బ్లాక్లో నుంచి బయటకు వచ్చేసి దాని తర్వాత ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అనేది ప్రింట్ చేస్తుంది. ఇక్కడ గ్రీన్ కలర్ లైన్ చూపిస్తుంది కదా, చూసారు కదా. ఎప్పుడైతే బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు మనకి ఆ లూప్లో నుంచి ఎగ్జిట్ అవుతుంది అనమాట. ఎగ్జిట్ అయ్యి మనకి దాని తర్వాత ఉన్న లూప్ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ చేస్తుంది, అంటే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ మనకి బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ కాలేదనుకోండి, ఒకవేళ ఎగ్జిక్యూట్ కాకపోతే ఈ రిపిటేషన్ బ్లాక్ అనేది రిపీట్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు ఎల్లో కలర్ లైన్ చూపిస్తున్నాం కదా, ఈ విధంగా మనకి ఈ రిపిటేషన్ బ్లాక్ అనేది రిపీట్ అవుతుంది. ఎప్పటి వరకు, ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయ్యే వరకు అనమాట. కానీ సింపుల్గా ఏ విధంగా గుర్తుంచుకుంటారు అంటే, ఈ బ్రేక్ అనేది ఒక లూప్లో నుంచి ఎగ్జిట్ కావాలనుకుంటే మధ్యలో మనకి ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. మనం కొన్ని ఎగ్జాంపుల్తో కూడా నేర్చుకుందాం. ఈ బ్రేక్
అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక కండిషన్ బేస్ చేసుకొని ఈ బ్రేక్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఏదైనా కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మనకి ఈ బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ కావాలని జనరల్గా చెప్తూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే ఫర్ లూప్ ఇచ్చాం కదా, ఫర్ ఐటమ్ ఇన్ సీక్వెన్స్. ఇక్కడ మనకి ఇఫ్ కండిషన్ బి అంటే ఏదైనా కండిషన్ ఇచ్చాం అనుకోండి, ఆ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, అప్పుడు మనకి బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో ఇప్పుడు మనకి లూప్లో నుంచి ఎగ్జిట్ అయ్యి మనకి తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ అనేవి లూప్ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ అనేవి మనకైతే ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది అనమాట. ఒకవేళ మనకి ఈ కండిషన్ సాటిస్ఫై కాకపోతే ఈ రిప్లేషన్ బ్లాక్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. మీకైతే క్లియర్ ఐడియా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10. ముందుగా మనం ఏం చేస్తున్నాం, 0 నుంచి 9 వరకు నెంబర్స్ అనేది జనరేట్ చేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకుందాం. 0 నుంచి 9 వరకు అయితే మనం నెంబర్స్ అనేది జనరేట్ చేస్తున్నాం. సెకండ్ స్టెప్లో ఏం చేస్తున్నాం, ఇఫ్ i = 2 అని చెక్ చేస్తున్నాం. కానీ ముందుగా మనకి ఐలో ఏం స్టోర్ అవుతుంది, 0 అనేది స్టోర్ అవుతుంది. కాబట్టి మనకి కండిషన్ అనేది ఫాల్స్. సో మనం డైరెక్ట్గా ఏం చేస్తాం, ప్రింట్ ఆఫ్ i అనేది ప్రింట్ చేస్తాం అనమాట. మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా 0ని ప్రింట్ చేస్తాం అనమాట. ఇక్కడ అవుట్పుట్లో 0 అనేది ప్రింట్ అవుతుంది. 0 అనేది ప్రింట్ అయింది. దీని తర్వాత ఏంది, మళ్ళీ మనకి ఫర్ లూప్ అనేది రన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఐలో ఏం స్టోర్ అవుతుంది, ఐలో మనకి 1 అనేది స్టోర్ అయింది. ఇక్కడ మళ్ళీ కండిషన్ అనేది చెక్ చేసుకుంటాం. 1 = 2 ఫాల్స్. సో మనకి ఆ లూప్లోకి అయితే వెళ్ళదు అనమాట. అంటే ఆ కండిషన్ బ్లాక్లోకి అయితే వెళ్ళదు. డైరెక్ట్గా మనకి ప్రింట్ చేస్తాం. ప్రింట్ అయ్యి అంటే మనకి 1 అనేది ప్రింట్ అయింది. దీని తర్వాత ఏంది, మళ్ళీ లూప్ అనేది రిపీట్ అవుతుంది. ఐలో మనకి 2 అనేది స్టోర్ అవుతుంది. కానీ ఐలో 2 అనేది స్టోర్ అవుతుంది. మళ్ళీ కండిషన్ అనేది చెక్ చేస్తాం. అంటే 2 = 2 అంటే కరెక్టే కదా, ట్రూ. కాబట్టి మనకి ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, బ్రేక్ అనే స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, దాని కింద ప్రింట్ అనేది ఉంది కదా, అది మనకి ఎగ్జిక్యూట్ కాదనమాట. డైరెక్ట్గా ఆ రిప్లేషన్ బ్లాక్లో నుంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చి మనకి ఎండ్ అనేది ప్రింట్ చేస్తుంది అనమాట. అర్థమైందా, ఆ బ్రేక్ కింద ఎప్పుడైతే బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో దాని కింది స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ కావు, ఎగ్జిక్యూట్ కావన్నమాట. ఆ రిప్లేషన్ బ్లాక్లో ఉన్న దాని కింద ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ కావు. ఇదైతే మెయిన్ అయితే గుర్తుంచుకోండి. మనకు డైరెక్ట్గా ఆ బ్రేక్ కాన్సెప్ట్ మనకు డైరెక్ట్గా బయటకు అయితే రావడం జరుగుతుంది. డైరెక్ట్గా ఎండ్ అనేది ప్రింట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అర్థమైంది కదా. ఎప్పుడైతే బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు మనకి లూప్లో నుంచి అయితే బయటకు అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి VS కోడ్లో ఒకసారి అయితే రన్ చేసి అయితే చూద్దాం. ఇప్పుడు మనం VS కోడ్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మనం ఏం చేద్దాం, మనం ఒక లూప్ అనేది జనరేట్ చేద్దాం. ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 10 అని ఇచ్చి మనం ఏం చేద్దాం, కండిషన్ ఇఫ్ కండిషన్ ఏంది, i = 2 అయింది అనుకోండి, మనం ఏం చేద్దాం, బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ చేద్దాం. బ్రేక్ లేకపోతే మనం ఏం చేద్దాం, i అనేది 2 కాకపోతే ప్రింట్ చేద్దాం అనమాట. ప్రింట్ ఆఫ్ i. ఓకేనా, ఎప్పుడైతే మనకి బ్రేక్ స్టేట్మెంట్ అయిపోతుందో ఆ లూప్ బయట ఉన్న స్టేట్మెంట్ని ప్రింట్ చేయడానికి ఒక ఎండ్ అనేది ఇద్దాం. ఓకేనా, ఎండ్. ఇప్పుడు మనం ఒకసారి అయితే రన్ చేసి చూద్దాం. దానికంటే ముందు టెర్మినల్ అయితే క్లియర్ చేసుకుందాం. క్లియర్. ఓకేనా, ఇప్పుడు మనం రన్ చేద్దాం. రన్ చేసినట్టయితే చూసారు కదా, 0 1 ఎండ్ అని అయితే రావడం జరిగింది ఈ విధంగా. ఓకేనా, ఇప్పుడు మనం మళ్ళీ మన స్టైల్లోకి వచ్చినట్టయితే ఇక్కడ ఏం చేయండి, మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. సేమ్ సిమిలర్గా మనం వైల్ లూప్ యూజ్ చేసుకొని చేసినా కానీ సేమ్ అయితే వర్క్ అవుతుంది అనమాట. మనకి i = 0 ఉంది అనుకోండి, వైల్ i < 10. ఓకేనా, ఇఫ్ i = 2 కాదనమాట, i అనేది 0 కదా. సో మనకి డైరెక్ట్గా ఈ ప్రింట్ అనేది చేయడం జరుగుతుంది. ఏం జరుగుతుంది, ప్రింట్ 0 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. 0 అనేది ప్రింట్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ i++ అయితే రావడం జరుగుతుంది. ఐలో 1 అయితే ఉండడం జరుగుతుంది. 1 < 10 అవును. సో మనకి లూప్లోకి అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ 1 = 2 కాదు. సో మనకి ప్రింట్ i1 అనేది ప్రింట్ అవుతుంది. మళ్ళీ i++ i అనేది 2 అవుతుంది. అంటే 2 < 10. సో మనకి లూప్లోకి అయితే రావడం జరుగుతుంది. సో మళ్ళీ కండిషన్ 2 = 2 కండిషన్ ట్రూ. సో మనకి ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. సో మనకి ఎగ్జిక్యూట్ కావడం వల్ల మనకి డైరెక్ట్గా ఈ రిప్లేషన్ బ్లాక్ నుంచి డైరెక్ట్గా అయితే రావడం జరుగుతుంది. ఈ కింద ఉన్న ఎలాంటి స్టేట్మెంట్ అనేది మళ్ళీ ఎగ్జిక్యూట్ కాదనమాట. డైరెక్ట్గా మనకి ఎండ్ అనేది ప్రింట్ అయ్యింది అనమాట. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం, బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఫస్టే ఇచ్చామనుకోండి, వైల్ లూప్లో బ్రేక్ అనేది ఆ కండిషన్ అంటే ఈ లూప్ అనేది స్టార్ట్ కాగానే బ్రేక్ అనేది ఇచ్చామనుకోండి, మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, సో గెట్ చేయండి. మనం ఎంపటే వైల్ లూప్ స్టార్ట్ కాగానే మనకు బ్రేక్ అని ఇచ్చాం, ఏమవుతుంది, మనకి డైరెక్ట్గా ఎండే ప్రింట్ చేస్తుంది అనమాట. అంటే వెంటనే మనం బ్రేక్ చేస్తున్నాం, లూప్లో నుంచి బయటకు వస్తున్నాం. సో మనకి ఓన్లీ ఎండ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. అవుట్పుట్ వచ్చేసి ఎండ్ అనేది రావడం జరుగుతుంది. సరే మనం దీన్ని VS కోడ్లో అయితే చేసి చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, వైల్ లూప్ అయితే యూజ్ చేసుకున్నాం. ఇక్కడ వైల్ లూపే కాకుండా మనం ఫర్ లూప్లో కూడా మనం డైరెక్ట్గా ఫర్ అని ఇచ్చామనుకోండి, డైరెక్ట్గా బ్రేక్ స్టేట్మెంట్ ఇచ్చామనుకోండి, ఇక్కడ మనం డైరెక్ట్గా బ్రేక్ ఇచ్చామనుకోండి. ఓకే, ఇప్పుడు రన్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, డైరెక్ట్గా ఎండ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. చూసారు కదా, మనకి డైరెక్ట్గా ఎండ్ అనేది ప్రింట్ అవుతుంది. ఏంటంటే ఫస్ట్ లూప్లోకి రాగానే మనం బ్రేక్ చేస్తున్నాం అనమాట, అంటే ఎగ్జిట్ అవుతున్నాం లూప్లో నుంచి. సో మనకి ఆ లూప్ బయట ఉన్న స్టేట్మెంట్స్ మాత్రం ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది.
ఇప్పుడు మనకి వైల్ లూప్ యూజ్ చేసుకుని చేద్దాం. I ఈజ్ ఈక్వల్ 0 వైల్ I లెస్ దెన్ 10. దీని తర్వాత మనకి ఇఫ్ కండిషన్ ఏది ఇద్దాం. ఇఫ్ I డబల్ ఈక్వల్ టు 2 అయింది అనుకోండి, మనం ఏం చేద్దాం, బ్రేక్ చేద్దాం. బ్రేక్ లేకపోతే ప్రింట్ ఆఫ్ I. దీని తర్వాత I ప్లస్ ప్లస్. ఓకేనా. దీని తర్వాత మనం ఏం చేస్తున్నాం, లూప్ అయిపోయిన తర్వాత మనం ఎండ్ అనేది ప్రింట్ చేద్దాం. ఎండ్ మనకి ఏం రావాలి, అవుట్పుట్ 1 2 ఎండ్ అనేది రావాలి. 2 రావద్దు కదా, 2 రాదు, 0 1 ఎండ్ అనేది వస్తుంది అనమాట అవుట్పుట్. ఓకేనా. 0 1 ఎండ్, ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం డైరెక్ట్గా బ్రేక్ అని ఇచ్చామనుకోండి, డైరెక్ట్గా బ్రేక్ అని ఇస్తే మనకి ఏమొస్తుంది, మనకి ఓన్లీ ఎండ్ అనేది ప్రింట్ కావడం జరుగుతుంది. ఓకేనా. చూసారు కదా, మనకు ఓన్లీ ఎండ్ అనేది ప్రింట్ కావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి బ్రేక్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో మీకు డీటెయిల్గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ మనకి లూప్లో ఇవ్వలేదు అనుకోండి బ్రేక్ అనేది, ఇక్కడ కండిషన్ చూడండి. సో మనకి ఈ లూప్లో అయితే ఇవ్వలేదు, బ్రేక్ అనేది ఒక సపరేట్ లైన్ లాగా అయితే ఇవ్వడం జరిగింది స్టార్టింగ్లో. ఈ లూప్లో పెట్టలేదు, మనకి అవుట్పుట్ ఏంది, మనకు ఒక ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. ఈ బ్రేక్ వల్ల యూజ్ ఏంటంటే ఆ లూప్స్ని బ్రేక్ ఎగ్జిట్ కానికి. కానీ ఈ లూప్లో ఇవ్వలేదు అనుకోండి, బ్రేక్ స్టేట్మెంట్ అనేది మనకు లూప్లో ఇవ్వకుంటే మన దానివల్ల యూజ్ ఏంది, ఏం యూజ్ లేదు కదా. సో మనకి అందుకే ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైనా ఈ బ్రేక్ అనేది మనకు ఒక లూప్లో మాత్రం ఇవ్వాలన్నమాట, అప్పుడే మనకి దానికి యూజ్ అయితే ఉండడం జరుగుతుంది. దానివల్ల ఒక యూజ్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని కూడా ఒకసారి VS కోడ్ అయితే చేసి చూద్దాం, మనకి ఎర్రర్ వస్తుందా లేదా అని చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని అయితే కాపీ చేసుకుందాం, ఇక్కడనే ఇచ్చేద్దాం. ఇక్కడనే మనం ఏం చేద్దాం, బ్రేక్ అనేది ఇద్దాం. ఓకేనా. బ్రేక్ ఇప్పుడు మనం చూసారు కదా, మన టెర్మినల్ ఆల్రెడీ చెప్తూనే ఉంది, రెడ్ లైన్ చూపిస్తుంది కదా, మనకి ఎర్రర్ అని చూపిస్తుంది అనమాట. రన్ చేసినట్టయితే మనకు ఒక ఇన్పుట్ అయితే ఇద్దాం. ఓకేనా. ఇన్పుట్ అవసరం లేదు, ఇక్కడ ఎర్రర్ అయితే వచ్చింది కదా, బ్రేక్ అవుట్ సైడ్ లూప్. చూసారు కదా, బ్రేక్ అవుట్ సైడ్ లూప్ అని అయితే సింటాక్స్ ఎర్రర్ అయితే రావడం జరిగింది. ఓకేనా. సింటాక్స్ ఎర్రర్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా మీరు అయితే మిస్టేక్ అయితే చేయకండి అనమాట. దీని తర్వాత మనకేంది, ఈ బ్రేక్ అనేది నెస్టెడ్ లూప్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెస్టెడ్ లూప్స్లో ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం అనమాట. ఇక్కడ నెస్టెడ్ లూప్స్లో ఏ విధంగా వర్క్ అవుతుంది, ఫర్ ఐటమ్ ఇన్ సీక్వెన్స్. ఇదేంది మనకి అవుటర్ లూప్ తెలుసు కదా. దాని తర్వాత ఇది రిపిటేషన్ బ్లాక్, ఇదంతా మనకి రిపిటేషన్ బ్లాక్. అందులో మనకి ఇంకో ఫర్ ఐటమ్ ఇన్ సీక్వెన్స్ B అంటే ఏంది మనకి ఇన్నర్ లూప్. ఓకేనా. ఇప్పుడు మనం ఇన్నర్ లూప్లో బ్రేక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి జాగ్రత్త వినండి, ఇన్నర్ లూప్లో మనకి బ్రేక్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, ఈ ఇన్నర్ లూప్లో నుంచి మాత్రమే బయటకి రావడం జరుగుతుంది. ఓకేనా. అవుటర్ లూప్లో నుంచి ఎగ్జిట్ కావాలన్నమాట. ఓన్లీ ఇన్నర్ లూప్లో నుంచి ఎగ్జిట్ అయ్యి మనకి అవుటర్ లూప్లోకి అయితే రావడం జరుగుతుంది. అవుటర్ లూప్లో ఉన్న మిగతా స్టేట్మెంట్స్ అయితే ప్రింట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. చూడండి, ఇన్నర్ లూప్లో బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అయినప్పుడు గ్రీన్ లైన్ చూడండి, ఇక్కడ చూసినట్టయితే అవుటర్ లూప్కి అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. మళ్ళీ ఒకవేళ బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ కాకపోతే మనకి ఇది కూడా మనకి ప్రింట్ చేస్తుంది అనమాట, మనకి రిపీట్ అవుతుంది. ఓకేనా. అవుటర్ లూప్ అనేది రిపీట్ అవుతుంది అనమాట. దీన్ని కూడా మనం ఒక ఎగ్జాంపుల్ తోటి అయితే అర్థం చేసుకుందాం. మీరు ఎలాంటి టెన్షన్ అయితే తీసుకోకండి, ప్రతిదానికి మనం ఎగ్జాంపుల్ తోటి అయితే తెలుసుకుందాం. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫర్ A ఇన్ రేంజ్ ఆఫ్ 2, ఇది మన అవుటర్ లూప్ తెలుసు కదా. దాని తర్వాత ప్రింట్ అవుటర్ కాలం str ఆఫ్ A అనేది ఇచ్చాం. ఏలో మనకి ఏముంటుంది, ముందుగా 0 అనేది ఉంటుంది కదా. ఏలో మనకి ముందుగా 0 అనేది ఉంటుంది, మనకి 0 అనేది ప్రింట్ అవుతుంది. అవుటర్ కాలం 0 అనేది ప్రింట్ అవుతుంది. దీని తర్వాత మనకి ఇన్నర్ లూప్ ఏం చేస్తుంది, మళ్ళీ ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అని జనరేట్ చేస్తుంది 0 నుంచి 3 వరకు. చూసారు కదా, 0 నుంచి 3 వరకు మనకి సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది జనరేట్ చేసింది. ఇప్పుడు మనకి ఏంది, ఇఫ్ B డబల్ ఈక్వల్ టు 1 ఒక కండిషన్ అనమాట. Bలో ముందు మనకి ఏముంది, 0 ఉంది కదా. సో మనకి కాదు కాబట్టి ఈ కండిషన్ అనేది ఫాల్స్. సో మనకి డైరెక్ట్గా ప్రింట్ ఇన్నర్ అనేది ఏదైతే ప్రింట్ చేస్తుంది అనమాట, ఇన్నర్ str ఆఫ్ B అనేది ప్రింట్ చేస్తుంది. Bలో ఏముంది, 0 కదా, ఇన్నర్ కాలం 0 అనేది ప్రింట్ అయింది. ఓకేనా. మళ్ళీ మనం ఏం చేస్తుంది, ఇన్నర్ లూప్ అనేది రిపీట్ అవుతుంది. అంటే ఎందుకంటే మనకి ఇన్నర్ లూప్ అనేది కంప్లీట్ కాలేదు కదా. ఎప్పుడైతే ఇన్నర్ లూప్ అనేది కంప్లీట్ అవుతుందో అప్పుడే మనకి అవుటర్ లూప్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. తెలుసు కదా నెస్టెడ్ లూప్స్లో. మనకి ఇన్నర్ లూప్లో ఏమవుతుంది, Bలో మనకి 1 అనేది స్టోర్ అవుతుంది. చూడండి, ఇక్కడ Bలో మనకి 1 అనేది స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనకేంది, Bలో అనేది 1 అయితే ఉంది. మళ్ళీ కండిషన్ అనేది చెక్ చేస్తాం. కండిషన్ చెక్ చేసేది మనకి ట్రూ అయింది, అంటే మనకి బ్రేక్ అనేది బ్రేక్ అవుతుంది. ఇక్కడ బ్రేక్ అయింది అనమాట. బ్రేక్ అయితే మనకి ఏంది, డైరెక్ట్గా మనకి అవుటర్ లూప్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇంతటితోటి మనకి ఇన్నర్ లూప్ అనేది బ్రేక్ అయిపోయింది. మనకి డైరెక్ట్గా అవుటర్ లూప్ ఏమవుతుంది, మనకి అవుటర్ లూప్లో ఏలో మళ్ళీ 1 అయితే ఉండడం జరుగుతుంది. ఏలో మళ్ళీ మనకి 1 అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఇన్నర్ లూప్కి వెళ్ళి బయటకు వచ్చాం. అవుటర్ లూప్లో ఏలో మనకి 1 అనేది స్టోర్ అయింది. మళ్ళీ ఫ్రెష్గా ఏమవుతుంది, మళ్ళీ ఈ రిపిటేషన్ బ్లాక్లోకి అయితే రావడం జరుగుతుంది.
కానీ రిప్రెషన్ బ్లాక్లోకి వచ్చి మళ్ళీ అవుటర్ ప్లస్ మనకి ఏముంది ఏలో 1 అనేది ప్రింట్ కావడం జరుగుతుంది. అవుటర్ కాలన్ 1 అనేది ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇన్నర్ లూప్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇన్నర్ లూప్లో మళ్ళీ ఫ్రెష్గా మనకి సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఓకేనా, సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది జనరేట్ చేస్తుంది. మనకి ఏంది మళ్ళీ బీలో మనకి ఏముంటుంది, మళ్ళీ 0 అనేది ఉండడం జరుగుతుంది. అంటే మనకి 0 అనేది నాట్ ఈక్వల్ టు 1 కాబట్టి మనకి ఇది అయితే ప్రింట్ కావడం జరుగుతుంది. ఇన్నర్ కాలన్ 1 అనేది ప్రింట్ అయింది అనమాట. ఓకేనా, సారీ ఇక్కడ ఇన్నర్ కాలన్ 0 అనేది ప్రింట్ అయింది. 0నే కదా మనకి ముందుగా. మళ్ళీ ఏమవుతుంది మనకి ఇన్నర్ లూప్ 1 నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బీలో మనకి 1 అనేది స్టోర్ అవుతుంది. చూసారు కదా, మనకి బీలో అనేది 1 అనేది స్టోర్ అయింది. మళ్ళీ కండిషన్ అనేది చెక్ చేస్తాం. కండిషన్ ఇస్ ట్రూ. సో మళ్ళీ బ్రేక్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ బ్రేక్ అయింది అంటే మళ్ళీ అవుటర్ లూప్కి అయితే వెళ్తాం అనమాట. ఇక్కడ మనకి బ్రేక్ అయింది కాబట్టి మళ్ళీ అవుటర్ లూప్. ఇప్పుడు మనకి అవుటర్ లూప్లో ఏం లేదు కదా, మనకి అన్ని సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఆ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఎన్నైతే ఉందో అన్నిసార్లు రిపీట్ అయిపోయింది. సో మనకి తర్వాత ఏం స్టేట్మెంట్స్ లేవు కాబట్టి ఇంతతోటి మన కోడ్ అనేది అయిపోయింది కాబట్టి మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, మనం దీన్ని కూడా ఒకసారి అయితే చేసి అయితే చూద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం VS కోడ్ అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనం VS కోడ్ ఓపెన్ చేసినట్టయితే ఈ ప్రీవియస్ కోడ్ని అయితే తీసేస్తున్నాను. ఇక్కడ మనకి ఏంది ఫర్ ఏ ఇన్ రేంజ్ ఆఫ్ 2 అంతే కదా. దీని తర్వాత మనం ప్రింట్ అవుటర్ కాలన్ స్పేస్ ప్లస్ మనకి కంకాటినేషన్ చేస్తుంది కదా, ఒక నెంబర్ని కంకాటినేట్ చేయాలంటే ముందుగా మనం దాన్ని స్ట్రింగ్లోకి అయితే కన్వర్ట్ చేయాలి. STR ఆఫ్ ఏ అనేది చేయాలన్నమాట. ఓకేనా, లేకపోతే మనకి టైప్ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. దీని తర్వాత ఇన్నర్ లూప్ ఫర్ బి ఇన్ రేంజ్ ఆఫ్ 4. దీని తర్వాత మనం ఏం చేయాలి, ఇఫ్ ఒక కండిషన్ అయితే చెక్ చేద్దాం. ఇఫ్ బి డబుల్ ఈక్వల్ టు 1 అయితే మనం బ్రేక్ చేయాలన్నమాట. బ్రేక్ లేకపోతే మనం ఏం చేయాలి, ఇంక్రీజ్ చేయాలి. మనం ఏం చేయాలి, మనం ప్రింట్ చేయాలన్నమాట. ప్రింట్ ఆఫ్ ఇన్నర్ కాలన్ మనం ఏం చేద్దాం, కాలన్ స్పేస్ ప్లస్ STR ఆఫ్ బీలో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం దీని అయితే ఒకసారి అయితే రన్ చేద్దాం. మనకు అవుట్పుట్ ఏమొస్తుందో చెక్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని అయితే క్లియర్ చేద్దాం. ఇక్కడ మనం రన్ చేసినట్టయితే మనకి ఏమొస్తుంది చూసారు కదా, అవుటర్ కాలన్ 0 ఇన్నర్ కాలన్ 0 అవుటర్ కాలన్ 1 ఇన్నర్ కాలన్ 1 అయితే రావడం జరిగింది అనమాట. ఇక్కడ మనం స్పేస్ ఇచ్చినట్టయితే మనకి ఇన్నర్ అనేది కొంచెం లోపలికి అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, చూసారు కదా, ఇన్నర్ కాలన్ 0 ఇన్నర్ కాలన్ 0 ఈ విధంగా మనకి అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది కదా బ్రేక్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది ఇన్ని నెస్టర్ లూప్లో. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మన స్టైల్లోకి వచ్చినట్టయితే దీని తర్వాత మనం ఒక క్వశ్చన్ అయితే చేద్దాం అనమాట. ఇక్కడ మన క్వశ్చన్ ఏంది అనమాట, ఇక్కడ మన క్వశ్చన్ ఏంది, గివెన్ ఏ సెంటెన్స్ ప్రింట్ ఏ న్యూ సెంటెన్స్ విత్ ద ఫస్ట్ వర్డ్ ఇన్ అప్పర్ కేస్. ఇక్కడ మీకు ఇన్పుట్ చూసినట్టయితే ఇన్పుట్ ఏంది, పైథాన్ ఈస్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఉండడం జరిగింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంది, ఈ లైన్లో ఉన్న ఈ సెంటెన్స్లో ఉన్న ఫస్ట్ వర్డ్ని మనం క్యాపిటల్లోకి అయితే కన్వర్ట్ చేయాలన్నమాట, అప్పర్ కేస్లోకి అయితే కన్వర్ట్ చేయాలి. ఇక్కడ పైథాన్ని మనం అప్పర్ కేస్లోకి అయితే కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు మనం దీన్ని మనం ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం అనమాట. ఇన్పుట్ ఫార్మాట్ ఏంది, ఒక స్ట్రింగ్ అనమాట. ఒక స్ట్రింగ్ అనేది తీసుకోవాలి. అవుట్పుట్ ఫార్మాట్ ఏంది, మనం ఫస్ట్ వర్డ్ని మనం క్యాపిటల్ అప్పర్ లెక్క అయితే మార్చాలన్నమాట. ఇప్పుడు మనం VS కోడ్ ఓపెన్ చేసి స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం అనమాట. ఇప్పుడు మనం ఈ ప్రీవియస్ కోడ్ని అయితే తీసేద్దాం. ముందుగా మనకి ఒక ఇన్పుట్ అయితే తీసుకోవాలి కదా, ఒక ఇన్పుట్ అయితే తీసుకుందాం. ఎస్ అంటే ఏంది, ఒక స్ట్రింగ్, ఒక ఇన్పుట్ అయితే తీసుకుందాం. ఇన్పుట్ కదా, ఒక ఇన్పుట్ అయితే తీసుకున్నాం. ఓకేనా, ఇన్పుట్లో ఏముంటుంది, నేను ఇన్పుట్లో డైరెక్ట్గా నేనైతే ఇస్తాను పైథాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇస్తున్నాను. ఓకేనా, పైథాన్ వేస్తే డైరెక్ట్గా నేను స్ట్రింగ్ ఇచ్చేస్తున్నాను. దాని తర్వాత మనం యూజర్కి వెళ్ళి ఏ విధంగా ఇన్పుట్ తీసుకోవాలో చూద్దాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనం ఫస్ట్ వర్డ్ని క్యాపిటల్లోకి అయితే కన్వర్ట్ చేయాలి. ఒక పార్ట్ని మనం తెచ్చుకోవాలంటే మనకి ఏంది, స్లైసింగ్ కదా. ఓకేనా, ఇప్పుడు మనం ఫస్ట్ వర్డ్ని అయితే తెచ్చుకుందాం. ఫస్ట్ _, వర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్లైసింగ్ అనేది యూజ్ చేద్దాం. ఎస్ ఆఫ్ ఈ ఫస్ట్ వర్డ్ ఎక్కడి వరకు ఉంది, ఇండెక్స్ 0 1 2 3 4 5 మనకి మొత్తం 6 వర్డ్స్ ఉన్నాయి కదా. ఓకేనా, మొత్తం లెటర్స్ ఎన్ని ఉన్నాయి, 5 లెటర్స్ ఉన్నాయి. ఓకేనా, 5 లెటర్స్ వరకు తెచ్చుకోవాలి. ఎక్కడి వరకు, 0 నుంచి ఇక్కడ 0 నుంచి 5 వరకు అంటే
అంటే లాస్ట్ నెంబర్ అనేది ఇంక్లూడ్ కాదు కాబట్టి మనం 6 అనేది ఇవ్వాలన్నమాట. అంటే 6 అనేసి ఎక్కడి వరకు తెచ్చుకుంటాం మనం? 5 వరకు అయితే తెచ్చుకుంటాం కదా. 5 క్యారెక్టర్ వరకు తెచ్చుకుంటాం. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ప్రింట్ చేసి అయితే చూద్దాం. ఫస్ట్ వర్డ్ అనేది వస్తుందా లేదా అని చెక్ చేసుకుందాం. ప్రింట్ ఫస్ట్ అండర్ వర్డ్. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి అయితే చూద్దాం. ఇప్పుడు మనం రన్ చేసినట్టయితే మనకు పైథాన్ అనేది ప్రింట్ కావాలన్నమాట. చూసారు కదా, మనకి ఫస్ట్ వర్డ్ అయితే రావడం జరిగింది. మనం ఫస్ట్ వర్డ్ అయితే తెచ్చుకోవడం జరిగింది. దీన్ని ఏం చేయాలి? ఫస్ట్ వర్డ్ని అప్పర్ కేసులోకి అయితే కన్వర్ట్ చేయాలి కదా. ఓకేనా? మనం ఫస్ట్ వర్డ్ ఇంటూ అప్పర్ కేస్ అనే ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేసుకున్నాం. మనం ఏం చేయాలి? మనం ఒక వర్డ్ని ఒక స్ట్రింగ్ని మనం అప్పర్ కేసులో కన్వర్ట్ చేయాలంటే ఏంది? మనకు ఒక స్ట్రింగ్ మెథడ్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే యూజ్ చేసుకుందాం. ఫస్ట్ వర్డ్ డాట్ అప్పర్ అని ఇచ్చినట్టయితే మనకి అది అప్పర్ కేసులోకి అయితే కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ఫస్ట్ వర్డ్ అండర్ స్కోర్ ఇంటూ అప్పర్ కేసులో కన్వర్ట్ చేసింది. ఒకసారి రన్ చేసి అయితే చూద్దాం. మనకి అప్పర్ కేసులోకి వచ్చిందా లేదా అని చెక్ చేసుకుందాం. ఓకేనా? చూసారు కదా, ఇప్పుడు మనకి క్యాపిటల్స్లో అయితే రావడం జరిగింది పైథాన్ అనేది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేసాం? ఇప్పుడు మనం దీన్ని అయితే చేంజ్ చేద్దాం. ఇప్పుడు మనకి ఫస్ట్ వర్డ్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం లైన్ అయితే చేంజ్ చేద్దాం. ఇక్కడ మనం ఏమిద్దాం? ఇక్కడ పైథాన్ ఈసీ ప్రోగ్రామింగ్ కాకుండా మనం ఏమిద్దాం? లైన్ ఆఫ్ కోడ్ అనేది ఇద్దాం. ఏదో ఒక ఇన్పుట్ అయితే ఇద్దాం. ఒక లైన్ ఆఫ్ కోడ్ అని ఒక ఇన్పుట్ అయితే ఇచ్చాను. మనకు అవుట్పుట్ ఏం రావాలి? ఇక్కడ ఈ లైన్ అనేది మనకి క్యాపిటల్లోకి అయితే కన్వర్ట్ కావాలి. అంతే కదా, మనకు కావాల్సిన అవుట్పుట్ అదే కదా. మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుందా లేదని చెక్ చేసుకుందాం. చూసినాడైతే ఇక్కడ ఏముంది? లైన్ అలాగే అండర్ స్కోర్ 0 అనేది మనకి క్యాపిటల్లోకి అయితే రావడం జరుగుతుంది. చూసారు కదా, మనకి లైన్ అండర్ స్కోర్ అలాగే ఈ ఓ అనేది క్యాపిటల్లోకి అయితే రావడం జరుగుతుంది. అంటే మనకి ఫస్ట్ వర్డ్ మాత్రమే తీసుకుంటలేదు అనమాట. ఎందుకు? మనకి ఇక్కడ ఇండెంటేషన్ అనేది ఇండెక్స్ అనేది ఎండ్ ఇండెక్స్ ఎక్కడి వరకు ఇచ్చాం? 6 వరకు ఇచ్చాం కదా. ఓకేనా? మనం కౌంట్ చేసి ఇచ్చాం కానీ మనకి తెలియాలి ఆ స్పేస్ తర్వాత ఒక వర్డ్ కదా. ఇక్కడ మీకు అర్థం కావాలంటే ఒక వర్డ్ అంటే ఏంది? మనకి ఒక వర్డ్ అంటే మనకి కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఒక క్యారెక్టర్ తర్వాత మనకి స్పేస్ వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఒక వర్డ్ అనేది పిలవడం జరుగుతుంది. ఆ స్పేస్కి ముందు ఉన్న క్యారెక్టర్స్ మొత్తాన్ని మనం ఒక వర్డ్ అనేది పిలవడం జరుగుతుంది. అంటే ఇక్కడ లైన్ తర్వాత స్పేస్ ఉంది కదా, ఇక్కడ లైన్ తర్వాత స్పేస్, ఇక్కడ మనకి ఏముంది? ఇక్కడ లైన్ తర్వాత స్పేస్ ఉంది. ఆ స్పేస్కి ముందున్న క్యారెక్టర్స్ మనం ఒక వర్డ్ అనేది పిలవడం జరుగుతుంది. అంటే ఈ లైన్ని మనం ఒక వర్డ్ అనేది పిలవడం జరుగుతుంది. సో మనకి స్పేస్ కంటే ముందు ఉన్న క్యారెక్టర్స్కి ఒక ఇండెక్స్ అనేది ఎండ్ ఇండెక్స్ అనేది కావాలి కదా. దానికోసం మనం ఏం చేద్దామంటే ఫర్ లూప్ అనేది యూజ్ చేసుకుందాం. ఫర్ ఈచ్ లూప్ అనే ఒక లూప్ని అయితే యూజ్ చేసుకున్నాం. ఫర్ క్యార్ ఇన్ ఏంది? ఎందులో ఎస్ కదా. ఎస్ అంటే స్ట్రింగ్. మన స్ట్రింగ్లో సీక్వెన్స్ అనేది ఇద్దాం దాని పేరు. ఓకేనా? ఇప్పుడు మనకి ఏం చేస్తుంది ఇది? ఒకసారి మనం దీని అయితే కామెంట్లు అయితే పెడదాం. దీన్ని మనం కామెంట్లు అయితే ఇచ్చుకుందాం. ఇప్పుడు మనకి ఏంది ఇది ఏం చేస్తుంది? మనకి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆ స్ట్రింగ్ మీద మనం ఐటరేట్ అయితే అవుతున్నాం అనమాట. ఐటరేట్ చేయడం వల్ల మనకి ఒక్కొక్క క్యారెక్టర్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి సీక్వెన్స్ ఇక్కడ చూసారు కదా, ఈ సీక్వెన్స్లో మనకి ఏముంది? లైన్ ఆఫ్ కోడ్ అనేది ఉందన్నమాట. ఇప్పుడు మనకి ఈ సీక్వెన్స్ ఏం చేస్తుంది అంటే, ఈ లైన్ ఆఫ్ కోడ్ ఉంది కదా, ఒక్కొక్క క్యారెక్టర్ అనేది ఈ క్యారెక్టర్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది అనమాట. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఇందులో అయితే స్టోర్ కావడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ప్రింట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? ఒక్కొక్క క్యారెక్టర్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. అంటే లైన్ ఇప్పుడు మీకు రన్ చేసి అవుపిస్తుంది. చూసారు కదా, మనకి లైన్ అనేది మనకి వర్టికల్గా ప్రింట్ కావడం జరిగింది. అంటే మీకు ఇక్కడ ఏమర్థం అవ్వాలి? ఇక్కడ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఇది ఒక్కొక్క క్యారెక్టర్ అనేది క్యార్ లోపల స్టోర్ కావడం జరుగుతుంది. వాటిని మనం ఈ విధంగా ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? దీన్ని యూజ్ చేసుకొని ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా అయితే చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? దీన్ని యూజ్ చేసుకుని ఏం చేద్దాం? ఇప్పుడు మనం ఈ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ని మనం ఐటరేట్ చేసుకుంటూ మనం స్పేస్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేద్దాం అనమాట. ఇక్కడ మనం ఒక కండిషన్ అయితే ఇద్దాం. కండిషన్ ఏంది? డబల్ ఈక్వల్ టు స్పేస్ అయింది అనుకోండి, మనం ఏం చేద్దాం? బ్రేక్ చేద్దాం. ఓకేనా? బ్రేక్ అంతటితో మనం బ్రేక్ చేద్దాం. కానీ మనకి ఇండెక్స్ కావాలి కదా, ఓకేనా? ఎండ్ ఇండెక్స్ కావాలి కదా. దానికోసం ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని మనం స్పేస్ రానంత వరకు మనం కౌంట్ చేసుకుందాం అనమాట. స్పేస్ రానంత వరకు మనం కౌంట్ చేసుకుందాం. ఎండ్ ఇండెక్స్ అనేది ఇద్దాం. ఫస్ట్
వర్డ్ ఎండ్ ఇండెక్స్ అనేది ఇద్దాం వేరియబుల్. దాన్ని మనం 0కి వెళ్ళి అయితే ఇద్దాం, 0కి వెళ్ళి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనకి స్పేస్ కాలేదనుకోండి, మనం ఏం చేద్దాం, దాన్ని అయితే ఇంక్రీజ్ చేద్దాం. ఫస్ట్ వర్డ్ అండర్ స్కోర్ ఎండ్ ఇండెక్స్ని మనం ఇంక్రీజ్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు మనం దీని అయితే ప్రింట్ చేద్దాం. సరే మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ ఫస్ట్ అండర్ స్కోర్ వర్డ్ ఎలిమెంట్ని మనం ప్రింట్ చేద్దాం. ఇక్కడ మనకి ఏమవుతుంది, మనకి ఏం రావాలి అవుట్పుట్, మనకి 4 అని అయితే రావాలి కదా. ఓకేనా? మనకి 4 అని అయితే రావాలి అంతే కదా. మనకి స్పేస్ ఎప్పుడు వస్తుంది, 5th రోలో వస్తుంది. అంటే 5th కాలం ఇక్కడ 5th స్పేస్లో అయితే రావడం జరుగుతుంది. కానీ మనం 4 అనేది ప్రింట్ కావాలన్నమాట. అవుట్పుట్ ఏమొచ్చింది, 4 అనేది రావడం జరిగింది. ఇక్కడ మనకి ఎండ్ ఇండెక్స్ అయితే రావడం జరిగింది కదా. ఇప్పుడు మనం ఎండ్ ఇండెక్స్ యూజ్ చేసుకుని మనం ఏం చేయొచ్చు, మనం ప్రీవియస్గా కోడ్ రాసాం కదా. ఓకేనా. ఇప్పుడు మనం ఆ ప్రీవియస్ కోడ్లో ఆ ఎండ్ ఇండెక్స్ అనేది ఇద్దాం అనమాట. మన ప్రీవియస్ కోడ్ ఏంది, ఇదే కదా మనం కామెంట్ చేసింది ప్రీవియస్గా. కామెంట్స్ అయితే తీసేద్దాం. కామెంట్ తీసేసినట్టయితే ఇక్కడ ఎండ్ ఇండెక్స్, ఇక్కడ మనం ఎస్ ప్లేస్లో సీక్వెన్స్ అని ఇచ్చాం కదా, సీక్వెన్స్ అనే వేరియబుల్ స్టోర్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ 6 ప్లేస్లో మనం ఆ ఇండెక్స్ అనేది ఇద్దాం. ఓకేనా. ఫస్ట్ వర్డ్ ఎండ్ ఇండెక్స్ అనేది అయితే ఇద్దాం. అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, 0 నుంచి ఆ ఎండ్ ఇండెక్స్ వరకు ఉన్న ఆ వర్డ్ని మనం తెచ్చుకొని ఫస్ట్ వర్డ్ లాగా పెట్టుకున్నాం అనమాట. ఆ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆ వర్డ్ని మనం అప్పర్లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాం. కన్వర్ట్ చేసి ఈ వేరియబుల్ అయితే స్టోర్ చేసుకుంటాం. మనం ఆ వేరియబుల్ని అయితే ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా. మనకి ఫస్ట్ వర్డ్ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి రన్ చేసి అయితే చూద్దాం. మనం ఒకసారి అయితే రన్ చేద్దాం. మనకి లైన్ అనేది క్యాపిటల్లో వస్తుందా లేదని చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనకి సీక్వెన్స్లో ఏముంది, లైన్ కదా. ఓకేనా. లైన్ ఒకటి మాత్రమే మనకి రావడం జరిగింది. ఇప్పుడు మనం ఈ లైన్ ఆఫ్ కోడ్ కాకుండా మనం వేరేది ఇద్దాం. మనం ప్రీవియస్గా పైథాన్ వేసే ప్రోగ్రామ్ ఇచ్చాం కదా, అది ఇద్దాం. సరే మనం అదైతే ఇద్దాం ఇన్పుట్ కింద. అది ఇచ్చినట్టయితే మనకి ఏం రావాలి అవుట్పుట్, మనకి పైథాన్ అనేది క్యాపిటల్లో రావాలి. ఓన్లీ పైథాన్ మాత్రమే రావాలి. కానీ పైథాన్ మాత్రమే క్యాపిటల్ అయితే రావడం జరిగింది. కానీ మనకి ఆ సెంటెన్స్ మొత్తం కావాలి కదా. ఓన్లీ పైథాన్ వర్డ్ ఒకటి క్యాపిటల్లోకి మారాలి. మళ్ళీ మిగతా సెంటెన్స్ మొత్తం యాజ్ యూజువల్గా సేమ్ ఉండాలన్నమాట. సో మనం ఏం చేయాలి, మళ్ళీ ఇప్పుడు ఒక పార్ట్ తెచ్చుకున్నాం. ఇప్పుడు మనం రిమైనింగ్ పార్ట్ని కూడా తెచ్చుకోవాలి కదా. మనం రిమైనింగ్ పార్ట్ని కూడా తెచ్చుకుందాం. రిమైనింగ్ పార్ట్ని దేనికి యాడ్ చేద్దాం, ఇక్కడ అప్పర్ అని కన్వర్ట్ చేసాం కదా, దానికి మనం రిమైనింగ్ పార్ట్ని అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం రిమైనింగ్ పార్ట్ని ఏం చేద్దాం, ఇప్పుడు రిమైనింగ్ పార్ట్ అనేది ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది, సీక్వెన్స్. సో ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది, మనకి ఎండ్ ఇండెక్స్ ఉంది కదా. ఇక్కడ మనకి ఫస్ట్ వర్డ్ అండర్ స్కోర్ ఎండ్ ఇండెక్స్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వర్డ్ అండర్ స్కోర్ వర్డ్ అనేది కాల్ అని ఇచ్చినట్టయితే మనం ఈ స్టార్ట్ ఇండెక్స్ ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది. ఓకేనా. ఓకేనా. ఆ ఎండ్ ఇండెక్స్కి వెళ్ళి మిగతా పార్ట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. 6కి వెళ్ళి ఇప్పుడు మనకి ఎండ్ ఎక్కడ అవుతుంది, ఇక్కడ పైథాన్లో 6కి వెళ్ళి స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడికి వెళ్ళి ఈ ఎండ్ ఇండెక్స్ అనేది మనం ఏమి ఇవ్వలేదు అనుకోండి, ఇక్కడ మనకి మిగతా పార్ట్ మొత్తం తీసుకోవడం జరుగుతుంది. తెలుసు కదా స్ట్రింగ్ స్లైసింగ్. ఓకే. ఇప్పుడు మనం దీని అయితే రన్ చేసి చూద్దాం, మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుందా లేదా అని చెక్ చేసుకుందాం. ఇక్కడ చూసారు కదా, పైథాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ ఒకటి మాత్రమే మనకి క్యాపిటల్ అయితే రావడం జరిగింది. మిగతా పార్ట్ మొత్తం ఎలా ఉందో ఆ విధంగా అయితే రావడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం, సరే మనం వేరే లైన్ అయితే ఇద్దాం. లైన్ ఆఫ్ కోడ్ అనేది ఇంకోటి అయితే ఇద్దాం. లైన్ ఆఫ్ కోడ్. సరే రన్ చేద్దాం. మళ్ళీ చూసారు కదా, లైన్ అనేది ఒక్కటి మాత్రమే క్యాపిటల్లోకి అయితే రావడం జరిగింది. మిగతా పార్ట్ యాజ్ యూజువల్గా ఎట్లుందో అదే అయితే రావడం జరిగింది అనమాట. ఈ విధంగా మనం చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు మనం మళ్ళీ మన స్టైల్లోకి వచ్చినట్టయితే ఇప్పుడు మనం బ్రేక్ అంటే ఏందో మనం డీటెయిల్గా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, కంటిన్యూ. ఈ కంటిన్యూ అనే ఇంకో కంట్రోల్ స్టేట్మెంట్ గురించి అయితే తెలుసుకుందాం అనమాట. ఈ కంటిన్యూ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఎప్పుడైతే కంటిన్యూ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో, ఇప్పుడు మనకి మిగతా స్టేట్మెంట్స్ అదొక్క టైం మాత్రమే మిగతా దాని కింద ఉన్న స్టేట్మెంట్స్ అనేది స్కిప్ చేయడం జరుగుతుంది. మన ప్రీవియస్గా ఏంది, బ్రేక్ అనేది మొత్తమే ఎగ్జిట్ అయ్యి బయటకు వస్తుంది. కానీ ఇది అలా కాదనమాట. ఎప్పుడైతే అది ఎగ్జిక్యూట్ అవుతుందో అదొక్క టైం మాత్రమే దాని కింద ఉన్న స్టేట్మెంట్స్ అనేది స్కిప్ చేసి ఆ లూప్ అనేది రిపీట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ వైల్ కండిషన్ ఏ అని ఉంది కదా, ఇది మన రిపిటేషన్ బ్లాక్. ఎప్పుడైతే కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుందో ఆ కింద ఉన్న స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ కాదనమాట. డైరెక్ట్గా మళ్ళీ కండిషన్ అనేది చెక్ చేస్తుంది. ఓకేనా. ఈ ప్రింట్ కాకపోతే అవి అనేది ప్రింట్ కాదనమాట, అంటే మనకు అవుట్పుట్లో కనపడదు. మళ్ళీ కండిషన్ అనేది చెక్ చేస్తుంది. ఒకవేళ ఈ కండిషన్ ఈ కంటిన్యూ అనేది ఎగ్జిక్యూట్ కాలేదనుకోండి, మళ్ళీ రిపిటేషన్ బ్లాక్ అనేది రిపీట్ అవుతుంది అనమాట. ఎప్పటి వరకు, ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయ్యే వరకు. ఓకేనా. మీకు ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు అయితే అర్థమవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే
ఇప్పుడు మనకేంది ఫర్ ఐటమ్ ఇన్ సీక్వెన్స్. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని కూడా కంటిన్యూ కూడా ఒక కండిషన్ అనేది సాటిస్ఫై అయినప్పుడే ఎగ్జిక్యూట్ కావాలని చెప్తున్నాం అనమాట. ఇఫ్ కండిషన్ అనేది ఏదైనా కండిషన్ అనేది సాటిస్ఫై అయినప్పుడు ఈ కంటిన్యూ అనేది ఎగ్జిక్యూట్ కావాలని చెప్తున్నాం. ఈ కంటిన్యూ అనేది ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో దాని కింద ఉన్న స్టేట్మెంట్స్ అనేది ఆ కంటిన్యూ అనేది ఎగ్జిక్యూట్ అయినప్పుడు మాత్రమే దాని ఉన్న స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ కావాలన్నమాట, అంటే ప్రింట్ కావాలన్నమాట. మిగతా మళ్ళీ కండిషన్ అనేది చెక్ చేస్తుంది. అప్పుడు మళ్ళీ కండిషన్ అనేది సాటిస్ఫై కాలేదనుకోండి, మళ్ళీ దీనికి ఉన్న స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ అవుతాయి అనమాట. ఓకేనా, మనం పూర్తిగా ఆ లూప్లో నుంచి బయటికి రావట్లేదు అనమాట. ఓకేనా, అది ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనం మళ్ళీ లూప్ అనేది చెక్ చేస్తున్నాం. ఓకేనా, మళ్ళీ మనం లూప్లోకి అయితే రావడం జరుగుతుంది, అంటే కండిషన్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫర్ ఏ ఇన్ రేంజ్ ఆఫ్ 3. ఇక్కడ మనకేంది, మన ఫస్ట్ స్టెప్లో ఒక 3 నెంబర్స్ అయితే రావడం జరుగుతుంది, 0, 1, 2. ఇఫ్ ఏ డబుల్ ఈక్వల్ టు 1 చెక్ చేస్తాం, కాదు కదా, మనకి ఫాల్స్ కాబట్టి మనకి ఏ అనేది ప్రింట్ అవుతుంది. ఏం ప్రింట్ చేస్తుంది, 0 అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఏంది, మళ్ళీ లూప్లో ఏ అనేది 1 అవుతుంది. ఇఫ్ ఏ డబుల్ ఈక్వల్ టు 1 అంటే ఇప్పుడు ట్రూ అయింది, అంటే కంటిన్యూ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకేంది, ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడు మళ్ళీ దాని కింద ఉన్న స్టేట్మెంట్లోకి వెళ్ళదన్నమాట, డైరెక్ట్గా మళ్ళీ కండిషన్ ఈ ఫర్ లూప్కి అయితే రావడం జరుగుతుంది, మళ్ళీ ఫస్ట్ లైన్లోకి అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, స్కిప్ చేస్తున్నాం అనమాట, దాని కింద ఉన్న స్టేట్మెంట్స్ మనం స్కిప్ చేస్తున్నాం ఎప్పుడు, ఈ కంటిన్యూ అనేది ఎగ్జిక్యూట్ అయినప్పుడు. ఓకేనా, మళ్ళీ ఏలో 2 అనేది స్టోర్ అవుతుంది, ఏలో మళ్ళీ 2 అనేది స్టోర్ అవుతుంది. మళ్ళీ కండిషన్ అనేది చెక్ చేస్తాం, 2 డబుల్ ఈక్వల్ టు 1 కాదనమాట, ఇది అంటే ఈ లూప్లోకి అయితే రాదనమాట. మళ్ళీ ప్రింట్ ఏ అనేది చేస్తున్నాం, అంటే 2 అనేది ప్రింట్ అయింది, అంటే మనకి ఇక్కడ ఏం చేసాం, 1ని స్కిప్ చేసాం అనమాట. ఓకేనా, మళ్ళీ దాని తర్వాత మనకి లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనకి ఎండ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ కంటిన్యూ అనేది ఏంటంటే దానికి ఒకసారి మనం ఏదైనా దాని కింద వాల్యూస్ని మనం స్కిప్ చేయాలనుకుంటే మనం ఈ కంటిన్యూ అనేది యూజ్ చేయొచ్చు. ఒకవేళ మనం మొత్తమే మనం లూప్లో నుంచి బయటికి రావాలంటే ఎగ్జిట్ కావాలనుకుంటే బ్రేక్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, మనం ఒకసారి VS కోడ్లో ఒకసారి అయితే రన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం ఈ ప్రీవియస్ కోడ్ని అయితే తీసేద్దాం. ఇప్పుడు మనకేంది, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 4 అనేది ఇచ్చాను నేను. ఇఫ్ ఐ డబుల్ ఈక్వల్ టు 1 అని చెక్ చేద్దాం. అయినప్పుడు మనం ఏం చేద్దాం, కంటిన్యూ. ఓకేనా, కంటిన్యూ. లేకపోతే మనం ఏం చేద్దాం, ప్రింట్ ఆఫ్ ఐ. మళ్ళీ ఏంది, ఈ లూప్ అయిపోయిన తర్వాత మనం ఎండ్ అనేది ప్రింట్ చేసుకుందాం, ఎండ్. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఐ అనేది 1 ఉన్నప్పుడు మనకి ప్రింట్ కావద్దు, మిగతా అన్ని టైమ్స్కి మనకి ప్రింట్ కావాలి. అంటే మనకి ఏమేమి ప్రింట్ అవుతుంది, 0, 2, 3 అనేది ప్రింట్ అవుతాయి అనమాట. సో మనం దీని అయితే రన్ చేద్దాం. ఇక్కడ మనకి రన్ చేసినట్టయితే 0, 2, 3 అలాగే ఎండ్ అనేది ప్రింట్ కావడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మన స్టైల్లోకి వచ్చినట్టయితే ఓకేనా, మనకేంది, మనం ఫర్ లూప్ స్టార్ట్ కాగానే మళ్ళీ కంటిన్యూ అని ఇచ్చామనుకోండి, మనకి ఏమవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఈ కోడ్ని స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకుందాం. ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ఫర్ ఏ ఇన్ రేంజ్ ఆఫ్ 3 అంటే మనకి ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, 0, 1, 2, 3 టైమ్స్ అనేది రిపీట్ అవుతుంది. అంటే వెంటనే లూప్లోకి ఏలో 0 ఉన్నప్పుడు మనకి ఈ లూప్లోకి అయితే రావడం జరుగుతుంది. కంటిన్యూ అంటే మళ్ళీ ఈ లూప్లోకి అయితే రావడం జరుగుతుంది, అంటే మళ్ళీ ఫర్ లూప్ దగ్గర ఫస్ట్ లైన్లోకి అయితే రావడం జరుగుతుంది. ఏమవుతుంది, మళ్ళీ ఏలో 1 అనేది ఉంటుంది, మళ్ళీ కంటిన్యూ అంటే మళ్ళీ ఈ లూప్ అనేది చెక్ చేస్తాం, మళ్ళీ ఏలో 2 అనేది ఉంటుంది, మళ్ళీ కంటిన్యూ అంటే మనకి లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మనకి డైరెక్ట్గా ఎండ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎప్పటికీ ప్రింట్ కాదనమాట, ఎందుకంటే మనం స్టార్టింగ్లోనే కంటిన్యూ అని ఇచ్చాం కాబట్టి మనకి డైరెక్ట్గా లూప్ కంప్లీట్ అయినంత వరకు ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. మనకి డైరెక్ట్గా ఎండ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఎండ్ అనేది ప్రింట్ అయింది. ఓకేనా, దీన్ని కూడా మనం ఒకసారి VS కోడ్లో అయితే చేసి చూద్దాం. ఇక్కడ మనం డైరెక్ట్గా ఎండ్ అని ఇచ్చామనుకోండి, మన ప్రీవియస్గా ఏంది, బ్రేక్ అని ఇచ్చినప్పుడు మనకి డైరెక్ట్గా ఎగ్జిట్ అవుతుంది అనమాట. ఇక్కడ కంటిన్యూ అని ఇచ్చినప్పుడు మనకి రిపీట్ అవుతుంది, ఆ లూప్ అనేది రిపీట్ అవుతుంది. ఓకేనా, చెక్ చేస్తుంది అనమాట కండిషన్ సీక్వెన్స్ ఆఫ్ అది రిపీట్ అవ్వాల్సిన అన్ని టైమ్స్ అయిపోయినంత వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట. ఓకేనా, కండిషన్ ఫాల్స్ అయినంత వరకు, అంటే ఆ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది కంప్లీట్ అయినంత వరకు ఇక్కడ మనకి ఎండ్ అనేది ప్రింట్ అయింది అనమాట. ఇక్కడ చూసారు కదా, ఎండ్ అనేది ప్రింట్ అయింది. ఓకేనా, ఇప్పుడు మీకు కంటిన్యూ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో తెలిసింది కదా. మళ్ళీ స్లైడ్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనకేంది, మనకి సేమ్ మనం ప్రీవియస్గా బ్రేక్ అనేది లూప్లో పెట్టలేము అనుకోండి, మనకి ఏమైంది, ఎర్రర్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి కంటిన్యూ అనేది కూడా మనం లూప్లో పెట్టలేదు, కానీ మనకి లూప్లో పెట్టలేదు, మనకి ఏమవుతుంది, ఇక్కడ కూడా మనకి ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, కంటిన్యూ నాట్ ప్రాపర్లీ ఇన్ లూప్ అనేది రావడం జరిగింది. చూసారు కదా, మనకి ఎప్పుడైనా ఈ బ్రేక్ లేదా ఈ కంటిన్యూ అనేది ఎప్పుడైనా లూప్ లోపల మాత్రం ఇవ్వాలన్నమాట, లేకపోతే దానికి వాల్యూ అయితే ఉండదు అనమాట. ఇక్కడ మనం దీన్ని కూడా ఒకసారి అయితే VS కోడ్ అయితే రన్ చేసేది చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే దీన్ని మనం స్టార్టింగ్లో అయితే పెడదాం. ఇక్కడ మనకి ఏంది, లూప్లో కాకుండా మనం బయట పెట్టాం అనుకోండి, మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, సింటాక్స్ ఎర్రర్ అయితే వస్తుంది అనమాట. చూసారు కదా, మనకి ఒక సింటాక్స్ ఎర్రర్ అయితే రావడం జరిగింది ఈ విధంగా. ఇప్పుడు మళ్ళీ మన స్టైల్లోకి వచ్చినట్టయితే దీని తర్వాత మనం
పాస్. ఈ పాస్ అనే స్టేట్మెంట్ గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మనకి ఏంది పాస్ అంటే? ఈ పాస్ అంటే ఏంటంటే మనకి బ్రీఫ్గా తెలుసుకున్నట్టయితే పాస్ అంటే ఏంది? ఒక సింటాక్స్ ఎర్రర్ రాకుండా ఈ పాస్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? సింథాటికల్గా మనం కరెక్ట్గా ఉండడానికి పాస్ అనేది యూజ్ చేస్తాం. ఏంటంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మనకి ఇఫ్ కండిషన్ ఏ అనేది ఉంది. ఈ బ్లాక్లో మనకి ఏం పెట్టాలో తెలుసు, అంటే బ్లాక్ 1 అనేది పెట్టాం. ఓకేనా? ఎల్స్ ఇఫ్ కండిషన్ బి, ఇక్కడ మనకి ఈ బ్లాక్లో ఏం పెట్టాలో తెలియదు, కోడ్ మనకి ఏం రాయాలో తెలియదు, కానీ ఫ్యూచర్లో అవసరం అయితే ఉంటుంది, అందులో ఏదో ఒకటి పెట్టాలి అనేది మనకు తెలుసు, కానీ ఏం పెట్టాలో మనకి ప్రస్తుతానికి తెలియదు. సో మనకి అది పెట్టకుండా రన్ చేసాం అనుకోండి, మనకి ఎర్రర్ వస్తుంది. సో మనకి ఇక్కడ పాస్ అని పెట్టినట్టయితే మనకి సింథాటికల్గా మనం కరెక్ట్గా ఉంటాం అనమాట. కానీ పాస్ అని పెడితే మనం సింథాటికల్గా కరెక్ట్గా ఉంటాం. దీని తర్వాత ఎల్స్ బ్లాక్లో కూడా మనకి ఏముంటుందో తెలుసు, అందుకే బ్లాక్ 3 అనేది రాయడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చూద్దాం. ఈ ఏజ్ బట్టి మనం ఒకటైతే ప్రింట్ చేద్దాం, ఒక స్ట్రింగ్ అయితే ప్రింట్ చేద్దాం. ఇప్పుడు మనకి ఏజ్ గ్రేటర్ దెన్ 20 ఉందనుకోండి, మనకి వీళ్ళని అడల్ట్స్ అని, అలాగే ఏజ్ గ్రేటర్ దెన్ 12 ఉందనుకోండి, 12 నుంచి మనకి 19 వరకు ఉందనుకోండి, మనకి వాళ్ళని టీనేజర్స్ అని. అలాగే ఎల్స్ లేకపోతే మనకి 11 కంటే తక్కువ ఉండరు అనుకోండి, 11 నుంచి తక్కువ ఉండరు అనుకోండి, వాళ్ళని మనం చైల్డ్ అనేది ప్రింట్ చేద్దాం అనమాట. ఇప్పుడు మనం VS కోడ్ అయితే ఓపెన్ చేసి సరే చూద్దాం. ఒకవేళ మీరు ఇందులో మనకి ఏమి ఇవ్వకపోతే మనకి ఏమొస్తుంది, మనకి ఎర్రర్ అయితే ప్రింట్ కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా ఎంటీగా అయితే వదిలిపెట్టకూడదు. సో మనకి ఏం చేద్దాం, సార్ మనం VS కోడ్ ఓపెన్ చేసి చూద్దాం అనమాట. సార్ మనం అన్ని పాస్ అనేది పెట్టి అయితే చూసి ఒకసారి అయితే రన్ చేద్దాం అనమాట. మనకు అవుట్పుట్ ఏమొస్తుందో చెక్ చేద్దాం. ఇక్కడ మనం VS కోడ్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఏంది, VS కోడ్ ఓపెన్ చేసి ముందుగా ఇఫ్ ఇప్పుడు మనం ఒక ఇన్పుట్ అయితే తీసుకుందాం, ఏజ్ అనే ఒక ఇన్పుట్ అయితే తీసుకున్నాం. ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఓకేనా? ఇప్పుడు మనం ఒక స్ట్రింగ్ని స్టోర్ చేసుకోనికి అవుట్పుట్ అనే ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేసుకుందాం. అవుట్పుట్ ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇప్పుడు కండిషన్ చెక్ చేద్దాం. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 20 అనేది చెక్ చేద్దాం. చెక్ చేసినట్టయితే మనం ఇక్కడ ఏం ప్రింట్ చేద్దాం, అడల్ట్ అనేది ప్రింట్ చేద్దాం. ఏజ్ అనేది 20 కంటే ఎక్కువ ఉంటే మనం అడల్ట్స్ అనేది ప్రింట్ చేద్దాం. ఓకేనా? అడల్ట్ అనేది ప్రింట్ చేద్దాం. ఇప్పుడు మనం ఇంకో కండిషన్ ఇంకొకటి ఏంది, ఎల్ఇఫ్ ఇక్కడ మనకేంది ఏజ్, ఇక్కడ ఏజ్ గ్రేటర్ దెన్ 12 ఉందనుకోండి, ఏజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 12 అంటే మనకి ఏం ప్రింట్ చేద్దాం, టీనేజ్ అని ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ టీనేజ్ అనేది ప్రింట్ చేద్దాం. దీని తర్వాత ఇక్కడ మనకి కాల్ అనేది ఉండదు కదా, ఎల్స్ ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఆ రెండు కండిషన్ సాటిస్ఫై కాకపోతే మనం చైల్డ్ అనేది ప్రింట్ చేద్దాం. చైల్డ్. ఓకేనా? మనం ఒకసారి అయితే దీని అయితే రన్ చేసి అయితే చూద్దాం. ఓకేనా? ఇక్కడ మనం రన్ చేద్దాం. రన్ చేసి ఇన్పుట్ అనేది మనకు 20 అనేది ఇద్దాం. 20 అనేసి అడల్ట్స్ అనేది ప్రింట్ కావాలి. ఇప్పుడు ఈ అడల్ట్ ప్రింట్ చేస్తున్నాం కదా, ఈ ప్రింట్ కాకుండా మనం పాస్ అని ఇచ్చాం అనుకోండి, ఇక్కడ మనకి ఇక్కడ ఏం పెట్టాలో తెలియదు. ఇక్కడ మనం పాస్ అని ఇచ్చినట్టయితే మనకు అవుట్పుట్ ఏం రావాలి, మనం ఒకసారి రన్ చేసినట్టయితే మనకు ఒక ఇన్పుట్ అడుగుతుంది. ఇక్కడ మనం 20 అని ఇచ్చాం. ఇప్పుడు మనం రన్ చేస్తే ఏంది, మనకి ఏం ప్రింట్ కాదనమాట. చూసారు కదా, మనకి ఏం ప్రింట్ కాలేదు. ఇన్పుట్ 20 ఇచ్చాం, మనకి ఏం ప్రింట్ కాలేదు. అలాగే మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి ఎర్రర్ కూడా ఏం రాలేదనమాట. ఇక్కడ మీరు పాస్ అని ఇవ్వకుండా ఎంటీగా వదిలిపెట్టారు అనుకోండి, ఇక్కడ మనం పాస్ అని ఇవ్వకుంటే ఎంటీగా వదిలిపెడితే మనకి ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. చూసారు కదా, మనకి ఇక్కడ ఒక ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఒక ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. సో మనకి సింథాటికల్గా మనం కట్టుకోవడానికి ఇక్కడ మనం పాస్ అనేది ఇవ్వాలన్నమాట. పాస్. ఇప్పుడు మనం మళ్ళీ రన్ చేసి ఇంకొక ఇన్పుట్ అయితే ఇచ్చి చూద్దాం. ఒక టీనేజర్ ఇన్పుట్ అయితే ఇద్దాం. ఇక్కడ నేను రన్ చేసినట్టయితే ఇక్కడ నేను 12 అని ఇచ్చాను అనుకోండి, ఇన్పుట్ వచ్చేసి 12. టీనేజ్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనం దీన్ని కూడా పాస్ కింద అయితే కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ మనం పాస్ అనేది ఇద్దాం. ఇప్పుడు మనం రన్ చేసినాం అనుకోండి, రన్ చేసి మళ్ళీ 12 అని ఇచ్చాం అనుకోండి, మనకి ఎలాంటి ఎర్రర్ అనేది రాదనమాట. చూసారు కదా, ఇలాంటి ఎర్రర్ అనేది రాలేదు. ఇక్కడ కూడా మనం ఏమిద్దాం, పాస్ అనేది ఇద్దాం. ఇక్కడ మనం రన్ చేసాం అనుకోండి, ఇలా ఇప్పుడు ఏ ఇన్పుట్ ఇచ్చినా కానీ మనకి ఎలాంటి అవుట్పుట్ అనేది రాదనమాట. చూసారు కదా, మనకి ఏం అవుట్పుట్ రాదు. కానీ అలాగే మనకి ఎలాంటి ఎర్రర్ కూడా రావట్లేదు అనమాట. ఇక్కడ మనకి పాస్ అయింది సింథాటికల్గా మనం కట్టుకోనికి అయితే యూజ్ అవుతుంది అనమాట.
ఇప్పుడు మనం ఫ్యూచర్లో ఏదైనా యాడ్ చేయాలనుకుంటే మనం దాన్ని పాస్ కింద పెట్టుకొని మనకి అప్పుడు కావాల్సినప్పుడు మనం ఆ ప్లేస్లో మనకు కావాల్సిన కోడ్ అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఏం అవుట్పుట్ అయితే రాదనమాట. ఓకేనా? పాస్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు మనం స్టైల్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఏంది అవుట్పుట్ 21 ఇస్తే మనకి యువర్ ఏజ్ ఈస్ 21, యు ఆర్ అన్ అడల్ట్ అనేది రావడం జరిగింది. అంతే కదా, మనం 20 ఇచ్చినప్పుడు మనకి ఏమొచ్చింది, అడల్ట్ అనేది రావడం జరిగింది. అదే 14 ఇస్తే మనకి టీనేజ్ అనేది రావడం జరిగింది. ఓకేనా? దీని తర్వాత మనకి తక్కువ నెంబర్ ఇస్తే మనకి చైల్డ్ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా. ఓకేనా? మనం ఈ విధంగా ఇచ్చినట్టయితే మనకి పాస్ అనేది మనకి సింటాక్టికల్ కట్టుకోనికైతే యూజ్ అవుతుంది. అలాగే మనం పాస్ అనేది ఒక లూప్లో ఇచ్చామనుకోండి, ఒక లూప్లో ఇచ్చినట్లయితే దాన్ని మనం ఎంటీ లూప్ కింద అయితే కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి అందులో ఏమనేది లూప్ రన్ అయినప్పుడు మనకి ఏమనేది ఎగ్జిక్యూట్ కాదనమాట. సో మనకి ఎంటీ లూప్ కింద అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాకుండా మన ఫ్యూచర్లో కావాలనుకుంటే ఆ పాస్ తీసేసి మనకు కావాల్సిన కోడ్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనకు కావాల్సిన ఇన్పుట్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఏంది ఒక కోడ్ అనేది రన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్, అంటే ఒక 5 అనేది ఇన్పుట్ కింద తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఫస్ట్ స్టెప్లో 5 అనేది ఇన్పుట్ కింద తీసుకోవడం జరిగింది. ఫర్ లూప్ ఏం చేస్తుంది, మనకి 0 నుంచి 4 వరకు మనకి నెంబర్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మన కండిషన్ ఒకవేళ i అనేది 3 అయింది అనుకోండి, 3 అయినప్పుడు మనం పాస్ చేసాం అనుకోండి, మనకి ఏం కాదనమాట. మనం డైరెక్ట్గా మనం నెక్స్ట్ స్టెప్లోకి అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్లో మనకి 3 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సార్ మనం దీన్ని అయితే VS కోడ్లో అయితే చేసేది చూద్దాం. ఇక్కడ మనం ప్రీవియస్ కోడ్ తీసినట్లయితే ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ ఎంత ఇద్దాం, ఒక 5 అనేది ఇద్దాం. 5 అని ఇచ్చి ఇఫ్ i డబల్ ఈక్వల్ టు 3 అయినప్పుడు మనం పాస్ అని ఇచ్చాం అనుకోండి, పాస్ అంటే మనకి పాస్ అని ఇచ్చి దాని తర్వాత ప్రింట్ చేసాం అనుకోండి, ప్రింట్ i ప్రింట్ చేసి మనకి ఏం రావాలి అవుట్పుట్, మనకి 0 నుంచి 4 వరకు అయితే నెంబర్స్ అనేది ప్రింట్ కావాలన్నమాట. చూసారు కదా, మనకి 0 నుంచి 4 వరకు అయితే ప్రింట్ కావడం జరిగింది. ఇక్కడ మనకి కండిషన్ సాటిస్ఫై అయినా కానీ మనకి ఎలాంటి చేంజ్ అనేది రాలేదన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనకి పాస్ అని పెట్టినప్పుడు మనకి ఎలాంటి సింటాక్స్ ఎర్రర్ రాలేదు. మనకి ఫ్యూచర్లో i అనేది 3 అయినప్పుడు మనం బ్రేక్ చేద్దాం అనుకుంటున్నాం, లేదా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. కంటిన్యూ అనే ఒక కంట్రోల్ స్టేట్మెంట్ ఇద్దాం అనుకున్నాం. ఇప్పుడు మనకి ఏంది, మనకి 3 వచ్చినప్పుడు మనకి ఆ కండిషన్ వచ్చినప్పుడు ఆ 3 అనేది ప్రింట్ కాదనమాట. మిగతా నెంబర్స్ అనేది ప్రింట్ కావడం జరుగుతుంది. 0, 1, 2, 4 అనేది ప్రింట్ కావడం జరుగుతుంది. ఓకేనా? మనం ఫ్యూచర్లో ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే మనకి ఇప్పుడు అవసరం లేదు, తర్వాత చేద్దాం అనుకుంటే మనం పాస్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చినట్టయితే మనం ఈ వీడియోలో ఏమేమి నేర్చుకున్నాం అంటే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఇందులో మనం బ్రేక్ అలాగే కంటిన్యూ అంటే ఏందో తెలుసుకోవడం జరిగింది. అలాగే పాస్, ఈ పాస్ యూజ్ చేసుకున్నట్టయితే ఎంటీ కండిషన్స్ అలాగే ఎంటీ లూప్స్ అయితే ఇవ్వచ్చు అనేది తెలుసుకోవడం జరిగింది అనమాట. ఓకేనా? మనం నెక్స్ట్ వీడియోలో ఏం నేర్చుకుందాం అంటే రౌండింగ్ నెంబర్స్, నేమింగ్ వేరియబుల్స్ అలాగే కంపేరింగ్ స్ట్రింగ్స్, ఇలా మనం చాలా థింగ్స్ అయితే నేర్చుకుందాం అనమాట. ఓకేనా? కానీ మనం ఈ వీడియోలో మనం ఏమేం చేసామో ఒకసారి మీరు కూడా మీ VS కోడ్ ఓపెన్ చేసి మీరు కూడా ఒకసారి అయితే ప్రాక్టీస్ చేసి అయితే చూడండి అనమాట. ఇప్పుడు మనం మీకు ఈ వీడియోలో ఒక కోడింగ్ ఛాలెంజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే మీకు ఒక క్వశ్చన్ ఇచ్చాము. ఇక్కడ ఇందులో ఒక మిస్టేక్ అయితే ఉండడం జరిగింది. ఆ మిస్టేక్ని మీరు కరెక్ట్ చేస్తే అది ప్రైమ్ నెంబరా కాదని తెలుస్తుంది అనమాట. ఇక్కడ మన క్వశ్చన్ ఏంది, మనం ఒక ఇన్పుట్ ఇస్తే మనకి ఆ నెంబర్ అనేది ప్రైమా కాదని చెక్ చేసుకోవాలి. ఒకవేళ ప్రైమ్ అయితే మనకి ట్రూ అని రావాలి, లేకపోతే మనకి ఫాల్స్ అని అయితే రావాలన్నమాట. ఓకేనా? ఇందులో ఒక మిస్టేక్ అయితే ఉండడం జరిగింది, అదేందో కామెంట్ అయితే చేయండి అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ.